ల్యాండ్ ఎక్కువ 2500, 400 ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌లో ఇవ్వని వాళ్ళున్నారు. అక్కడ కొన్ని ప్లాట్స్, పెద్ద ప్లాట్స్ మనం వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నాం. అక్కడే కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలనే దాంట్లో. ఇప్పుడు అది ల్యాండ్ అక్విజిషన్‌కి వెళ్ళటానికి జనవరి ఫస్ట్ వీక్‌లో ల్యాండ్ అక్విజిషన్‌కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కేసులన్నీ ఇప్పుడు ఈ వారంలో అయిపోతాయి. అయిపోయిన తర్వాత 20వ తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు లోకల్ ఎమ్మెల్యే గారు, నారాయణ గారు, మేము మల్టిపుల్ టైమ్స్ ఎవరైతే ఇవ్వని 2004 మంది ఉన్నారో వాళ్ళందరితోటి మీటింగ్స్ కూర్చొని ఇంకొకసారి డిస్కస్ చేస్తాం వాళ్ళకేమన్నా సమస్యలున్నా. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్‌కి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి. దయచేసి వాళ్ళని కూడా కోఆపరేట్ చేయమంటున్నాం. అంటే దాదాపుగా 900 మంది ఏమో ఉంటే నారాయణ గారు ఐవీఆర్ సర్వే చేస్తే కేవలం ఒక మెజారిటీ మెంబర్స్ ఆ ల్యాండ్ అక్విజిషన్ అయ్యే వరకు వెయిట్ చేస్తామన్నారు. కేవలం ఒక 37 మంది ఈ ఆల్టర్నేట్ ఇవ్వమని అడిగారు. తర్వాత నాకు టైం కావాలన్నోళ్ళు 86 ఉన్నారు. అంటే దాదాపుగా ఒక 120 మంది ఏదో విధంగా ఆల్టర్నేట్ ప్లేస్లో ఇవ్వమన్నారు. ఆ 120 మందికి చిన్న చిన్న ప్లాట్స్ ఉన్న వాళ్ళందరికీ ఎక్కడో చాట లాటరీ చేసి ఇస్తాం. పెద్ద ప్లాట్లు అయితే ఎక్కడైతే ఉన్నాయో, ఇప్పుడు యుగంధర్ గారు కానీ వీళ్ళందరూ కొంతమంది, ఇది లాటరీ వేయకుండా ఎట్లా పడితే అట్లా ఇస్తే మళ్ళీ డిస్క్రిప్షను, బయాసు ఇవన్నీ వస్తాయి. ఇది ఎంతమంది పెద్ద లాట్స్ ఉన్నారు, 100 ఎకరాలు ఉన్నాయా, టోటల్గా 200 ఉందా, 300 ఎకరం ఉందా అనేది ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమన్నా. చేసిన తర్వాత దాన్ని ఒక డిఫైన్డ్ ప్లేస్లో చేసి వాళ్ళకి లాటరీ చేసి ఇవ్వాలా, ఏం చేయాలనేది ఆలోచిస్తాం. సో అది అక్కడ ఇష్యూ. అదేవిధంగా రోడ్ హిట్స్ ఉన్నాయి కొన్ని. రోడ్ హిట్స్ ఉన్న వాటన్నిటిలో వాక్వే తీసేయమని చెప్పారు. ప్లగ్ఇన్స్ వీటన్నిటిని స్టాండర్డైజ్ చేసి ఫ్యూచర్లో ఇంకెప్పుడు రాకుండా ఉండే విధంగా చేయమని మమ్మల్ని అడిగారు. దానికి డ్రాఫ్ట్ ఎజెండా ఇవన్నీ కూడా తయారైనాయి. ఇవి నెక్స్ట్ అథారిటీలో పెట్టి దాన్ని క్లియర్ చేస్తారు. అది ఇబ్బంది లేదు మనకి.